everyone, welcome back to my channel Geeta Sudeshna. Thank you so much guys for your support and love. సో ఈ రోజు వీడియో అయితే వచ్చేసి నా మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే మీకు చూపించేస్తున్నాను. సో నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా నా దగ్గర చాలా మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ ఉందని. సో ఇది ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కి ఆర్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి, నీట్గా కనిపిస్తాయి. ఐ మీన్ ఆబ్వియస్గా వేసుకున్నప్పుడు గోల్డే అనుకుంటారు. సో నేను ఇప్పుడు మీకు చూపించే ఐటమ్స్ 70% ఆఫ్ ద ఐటమ్స్ నేను కుషల్స్లోనే తీసుకుంటాను. ఇక్కడ కుషల్స్ చాలా ఏరియాస్లోనే అవైలబుల్ ఉంది. ఏఎంబి జూబ్లీ హిల్స్ బ్రాంచెస్లో అయితే నాకు నియర్ బై ఉంటుంది, సో నేను అక్కడే తీసుకున్నాను ఎక్కువ. మీకు నియర్ బై ప్లేసెస్లో ఉంటే ఒకసారి పక్క అయితే విజిట్ చేయండి, కలెక్షన్ యూనిక్గా ఉంటుంది. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అయితే మీకు చూపించేస్తాను. సో గాయస్, నా ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చేసి ఇది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఏ జ్యువెలరీ మెయింటైన్ చేస్తున్నా ఇలా బయట కవర్స్ మీకు ఈజీగా అవైలబుల్ ఉంటాయి జనరల్ స్టోర్స్లో. ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి, సో దట్ మనకి ఎప్పటికన్నా అసలుకి కలర్ కానీ ఏమి షేడ్ అవ్వవు అనమాట. సో కుషల్స్లో మనకి నార్మల్ జ్యువెలరీ అండ్ 92.5 సిల్వర్ కూడా ఉంటాయి అన్నమాట. ఇట్లా మినిమల్ కలెక్షన్స్లో నేనైతే మోస్ట్లీ సిల్వర్ తీసుకుంటా అండ్ అవి కూడా తీసుకుంటా. ఇదైతే ప్యూర్ సిల్వర్ అనమాట, బట్ ఇది రోజ్ గోల్డ్ కోటింగ్ వస్తుంది, మీకు కనిపిస్తుందా? సో ఇదైతే నీట్గా పర్ల్స్ వచ్చేస్తాయి అన్నమాట, పెట్టుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇవి మధ్యలో మనకి చిన్న పర్ల్స్ కూడా వచ్చాయి, కాంబినేషన్ మంచిగా ఉందని తీసుకున్నా ఇదైతే. సో ఇదైతే నాకు పడిన కాస్ట్ 1590 రూపీస్. అండ్ సెకండ్ ఐటమ్ అయితే వచ్చేసి ఇది పెయిర్ అనమాట. సో ఇలా ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇది రోజ్ గోల్డ్ అనమాట, ప్యూర్. ఇది కూడా సిల్వరే, 92.5 సిల్వర్ ప్లస్ ఇది రోజ్ గోల్డ్ కోటింగ్ వస్తుంది. ఇలా ఇయర్ రింగ్స్ వస్తాయి మనకి. అండ్ ఇది చిన్న డాలర్. ఈ డాలర్ అండ్ ఇయర్ రింగ్స్ పెయిర్ అండి. సో నాకు ఆ రెండు కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1100 చేంజ్ పడింది. సో నేను చైన్ అయితే సపరేట్గానే తీసుకున్నాను. ఇది రోజ్ గోల్డ్ వస్తుంది అనమాట, ఇది కూడా సిల్వరే బట్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్. నాకు ఈ చైన్ వచ్చేసి 700 అండ్ చేంజ్ ఎంతో పడింది. సో ఇలా పెయిర్ చేసుకున్నాను నీట్గా. ఇది డైలీ వేర్కి మంచిగా సెట్ అయిపోతుంది. మనం ఏ జ్యువెలరీ తీసుకున్నా వాటర్లో ఎక్కువ తడపకండి, అవి లాంగ్ రన్ ఉండవు మీకు. సో మీరు బాత్ చేసేటప్పుడు తీసేసుకొని పెట్టుకోండి, సో దట్ మనకి లాంగ్ రన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఐటమ్ అయితే ఈ థర్డ్ అనమాట. ఇది కూడా సిల్వరే, ఐ మీన్ ప్యూర్ సిల్వర్ విత్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్. ఇది ఓన్లీ సింగిల్ పర్ల్ అయ్యి వస్తుంది. ఈ మోడల్ చాలామంది గోల్డ్లో కూడా చేయించుకున్నారు. ఇంత థిన్ అయితే వస్తుంది అనమాట చైన్. వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుంది, క్లాసీగా ఉంటుంది. చెప్పాను కదా, వెస్ట్రన్ వేర్ కానీ ఇట్లా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఎథనిక్గా కానీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటి చైన్స్ నచ్చుతాయి, కానీ మన మదర్స్కి అస్సలు నచ్చవండి. ఇంత సన్నగా తీసుకుంటారా అది ఇది అంటారు, బట్ మనకైతే ఇలా నచ్చుతాయి. చాలామంది ఉంటారు నా లాంటి వాళ్ళు. సో ఈ చైన్ కాస్ట్ అయితే 1360 రూపీసో 1370 రూపీసో పడింది. ఇది కూడా సిల్వరే. మన నెక్స్ట్ ఐటమ్ అయితే వచ్చేసి ఇది. సో ఓన్లీ ఇలా చైన్ విత్ పెండెంట్ ఉండేవే తీసుకుంటాను అనమాట నేను, బాగా సెట్ అయిపోతాయి వీటి మీద కన్నా. ఈ చైన్ కాస్ట్ కూడా అరౌండ్ 1200 పడింది, బికాజ్ సిల్వర్ కాబట్టి. నెక్స్ట్ ఐటమ్ అయితే వచ్చేసి ఇది సిల్వర్ కాదు, నార్మల్ చైనే, జస్ట్ గోల్డ్ ప్లేటింగ్ అయితే వస్తుంది. మనకి లుక్ ఇలా ఉంటుంది. ఇవి శారీస్ మీద కూడా చాలా బాగుంటాయి మినిమల్ జ్యువెలరీ. ఇది కాస్ట్ వచ్చేసి అరౌండ్ 550 600 పడినట్టుంది ఇది, బికాస్ ఇది నార్మల్ది సిల్వర్ కాదు కాబట్టి. మన నెక్స్ట్ ఐటమ్ అయితే వచ్చేసి ఇది సింపుల్ పెండెంట్. నీకు కనిపించట్లేదు ఇది.
ఇది కూడా సిల్వరే విత్ గోల్డ్ కోటింగ్ అనమాట. చాలా సింపుల్ ఉంటుంది ఇది. ఇది కూడా 1200 అండ్ చేంజ్. నెక్స్ట్ ఐటమ్ అయితే వచ్చేసి ఇది 3 లేయర్ చైన్. ఇలా ఉంటుంది. కొంచెం వీనెక్ డ్రెస్సెస్కి, డీప్ ఉన్న డ్రెస్సెస్కి మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట వేసుకుంటే. ఈ చైన్ కాస్ట్ అయితే 1000 రూపీస్. నెక్స్ట్ అయితే ఇది కూడా కుషల్స్లోనే తీసుకున్నాను. మనకి చైన్ అయితే ఇలా స్క్వేర్ పెండెంట్తో వస్తుంది. దీనికి మంచిగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసారనమాట. ఇవి సిల్వర్ కాదు, నార్మలే. బట్ నాకు ఈ కాంబో వచ్చేసి 700 రూపీస్ పడింది. చైన్, డాలర్ అండ్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది జాలికస్లో తీసుకున్నాను. ఇది ట్రయాంగిల్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి అన్నమాట మనకి ఇలాగా. ఓన్లీ ఈ రెండు నాకు 1300 అండ్ చేంజ్ పడ్డాయి, ఇయర్ రింగ్స్ ప్లస్ ఈ పెండెంట్. నెక్స్ట్ అయితే ఈ పెండెంట్ అనమాట. ఈ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నా. ఇయర్ రింగ్ అయితే మనకి ఇలా ఉంటుంది. నాకు ఈ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ మాత్రం 1100 అండ్ చేంజ్ పడ్డాయి. అండ్ చైన్ సపరేట్గా తీసుకున్నా. ఇది ప్యూర్ సిల్వర్ చైన్. ఎప్పుడన్నా ఈ థిన్ ఉంటేనే బాగుంటుంది లుక్. సో ఇది కూడా ప్యూర్ సిల్వర్. ఇది కాస్ట్ వచ్చేసి 700 పడింది. నేను ఇట్లా పేర్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ చైన్ అయితే వచ్చేసి ఇది నేను కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నా. ఇది అరౌండ్ 350 పడింది నాకు కాస్ట్. సో ఇప్పుడు వరకు అయితే నేను మీకు ఓన్లీ 10 to 11 ఐటమ్స్ మాత్రమే చూపించాను. నా దగ్గర ఇంకా కొంచెం కలెక్షన్ మిగిలే ఉంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కింద పార్ట్ 2 అని కమెంట్ చేయండి. నేను ఆ ఐటమ్స్ కూడా పక్క నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మీకు కనుక నా జ్యువెలరీ నచ్చినట్టయితే పక్క కుషల్స్ జ్యువెలరీని ఒకసారి విజిట్ చేయండి. బికాజ్ మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ అక్కడే చాలా బాగుంది. నాకు పర్సనల్గా అక్కడే నచ్చింది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతా సుదేష్ణ.